మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అత్తాపూర్లో 9 మంది రౌడీ షీటర్లను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. నగర శివారు ప్రాంతాల్లో భూ కబ్జాలకు పాల్పడుతూ యజమానుల్ని బెదిరిస్తున్న ముఠా కొద్ది రోజుల క్రితం కిడ్నాప్ అయిన ఎంఆర్పీఎస్ నాయకుడు కేసులో వీరి పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక తుపాకీ, తలవార్లు, ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. రౌడీల నుంచి కబ్జా ల్యాండ్లో బోన్లలో కుక్కలు, లోపలికి ఎవరైనా వస్తే కుక్కలతో అటాక్ చేయించే ప్రయత్నం చేస్తుంది ఈ ముఠా. అత్తాపూర్లో 9 మంది రౌడీ షీటర్లను అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు. నగర శివారు ప్రాంతాల్లో భూ కబ్జాలకు పాల్పడుతూ యజమానులకు బెదిరిస్తున్న ఈ ముఠాని కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితం కిడ్నాప్ అయిన ఎంఆర్పీఎస్ నాయకుడు కేసులో వీరి పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది. వీరి నుంచి ఒక తుపాకీ, తల్వార్లు, ఇనుపరాడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే విషయంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ, రామారావు, హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఏదైతే ఈ ఖాళీగా ఉన్న స్థలాలను కబ్జా చేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ నకిలీ పత్రాలతో విక్రయిస్తున్న ఒక ముఠాను రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ డీసీపీ శ్రీనివాస్ కూడా స్వయంగా అక్కడ ఘటనా స్థానానికి వెళ్లి పరిశీలించారు. ఈ అత్తాపూర్లోనే అక్బర్ హిల్స్ లో 500 గజాల స్థలం ఉంది. ఇది ఒక మహిళది. చాలా రోజులుగా అది ఖాళీ స్థలం అక్కడ ఉండడంతో నకిలీ పత్రాలు సృష్టించి ఈ రౌడీ షీటర్ల ముఠా ఈ 9 మంది కలిసి అక్కడ తిష్ట వేశారు. అందులో ఈ అడ్వకేట్లు ఫక్రుద్దీన్, సుజాత్ అలీ ఖాన్, మహమ్మద్ సోహెల్, శ్రీకాంత్, సయ్యద్ ఇర్ఫాన్ అలీ, మహమ్మద్ ఇర్షాద్ అలీ, ముస్తఫా అలీ, మహమ్మద్ హుసేన్ ఖాన్, లియాఖత్ ఖాన్, మహమ్మద్ అబ్దుల్ రహమాన్ వీరంతా కూడా ఇదే తరహాలో స్థలాలు కబ్జా చేయడం, మారణాజాలతో వాటి యజమానులను భయభ్రాంతులకు గురి చేసి వాటిని ఇతరులకు విక్రయించడం జరుగుతుంది. ఈ అలీ అక్బర్ బాగ్ లో కూడా ఇలాగే ఒక స్థలాన్ని కబ్జా చేశారని తెలుసుకున్న పోలీసులు వారిపైన దాడి చేసి వారిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారి దగ్గర నుంచి ఒక ఎయిర్ గన్ అనేది స్వాధీనం, అలాగే మారణాయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా కనుక అటు పోలీసులు కానీ ఆ స్థలానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా వస్తే వారిపైన కుక్కల్ని కూడా అంటే వాటిని వదిలి వాటితో దాడి చేయించే ప్రయత్నాలు కూడా చేస్తారు. అంతేకాకుండా ఇటీవల ఒక ఏదైతే ఈ అత్తాపూర్ ప్రాంతంలో ఎవరైతే ఎంఆర్పీఎస్ నాయకుడు కిడ్నాప్ అయినాడో అందులో కూడా ఈ ముఠా హస్తం ఉందని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు అటు గండిపేట, బృందావన్ కాలనీ, శంషాబాద్, మీర్ బ్రదర్ ఫామ్ హౌస్, ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా వీరు కబ్జాలకు పాల్పడినట్లు తెలియడం జరిగింది. వీరందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడం జరిగింది. రామారావు, కృష్ణ, ఈ గ్యాంగ్ది గత చరిత్ర ఏమైనా ఉందా? అంటే క్రిమినల్ చరిత్ర ఏమైనా ఉందా, లేకుంటే ఇప్పుడే మొదటిసారిగా వీళ్ళు వెలుగులోకి వచ్చారా? రామారావు, ఏదైతే ఈ గత చరిత్ర గురించి ఇప్పుడే అంటే గత చరిత్ర తెలుసుకుంటే వీరు దాదాపు బృందావన్, తర్వాత గండిపేట, శంషాబాద్, అత్తాపూర్, ఇలా అక్బర్ బాగ్ కాలనీ, ఇలా చాలా చోట్ల శివారు ప్రాంతంలో స్థలాల ధరలు విపరీతంగా ఉన్నాయి. ఎక్కడైతే ఖాళీ స్థలం ఉండి యజమాని బయట ఉండడం, చాలా రోజులుగా ఆ యజమాని అటువైపు రాకపోవడం, వీటన్నింటినీ గమనించిన తర్వాత ముందుగా ఈ అడ్వకేట్లైన ఈ ఫక్రుద్దీన్, సుజాత్ అలీ ఖాన్లతో కలిసి ఒక నకిలీ డాక్యుమెంట్ తయారు చేస్తారు. ఆ తర్వాత ఆ స్థలం తమదేనంటూ అక్కడ పాగా వేయడం, ఆ తర్వాత ఎవరైనా వస్తే వారిని ఈ కత్తులు, తల్వార్లు, ఆ తర్వాత ఈ గన్ను చూపించి బెదిరించడమే కాకుండా వారి వెంట తెచ్చుకున్న ఏవైతే పెంపుడు కుక్కలు ఉంటాయో వాటిని అన్నింటిపైన కూడా వారిపైన దాడి చేసేలా ప్రయత్నాలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తారు. చుట్టుపక్కల వారు కూడా వీరి ఆగడాలు చూసి భయభ్రాంతులకు గురే వారు కూడా అంటే చూసి చూడనట్లు వివరించారు. అయితే ఈ అక్బర్ బాగ్ లో ఈ ముఠా మరో ఒక మహిళకి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేయడంతో పోలీసులు వెళ్లి దాడి చేసి వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందా మనం. రైట్ కృష్ణ.